హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. ఒక్క విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లారిటీ వచ్చింది. మొన్న రాహుల్ గాంధీ క్లియర్ గా ఓట్లు ఎలా చోరీ అయ్యాయో చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక క్లారిటీ మొత్తం క్లియర్ గా వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ నిలబడగలదా అనేది అందరికి ఉన్న డౌట్. వాటన్నిటిని తారుమారు చేస్తూ టీడీపీ 160 స్థానాలు మించి గెలవడం జరిగింది. అది ఎలా అంటే అసలు అధికారంలోకి రాకముందే ఈ అచ్చెన్నాయుడు అనే పచ్చపిల్లల అచ్చెన్నాయుడు అంటారు ఈయన ఈ విధంగా ఎలా మాట్లాడాడు అనేది ఎవరికి అర్థం కాదు. నాట్ ఓన్లీ అచ్చెన్నాయుడు, ఇంకొక ఆయన ఉంటాడు, నీకు బజ్జింది నీకు పొందుతుంది నిమ్మల రామానాయుడు. వీళ్ళిద్దరు మాటలు వింటే పేపర్ ముందే లీక్ అయినట్టుగా మనకి పూర్తిగా అనుమానం వస్తూనే ఉంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వినండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని 2023 ఈయన ఎలా చెప్పగలిగాడు? కరెక్ట్ నెంబర్ ఎలా చెప్పగలిగాడు? అచ్చెన్నాయుడు మళ్ళీ అదే మాటను రిపీట్ చేస్తాడు, కాబట్టి చూడండి. నేను ఎప్పుడు చెప్పినట్టుగా 160 స్థానాలతో అతి త్వరలోనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మీ అందరికీ తెలియజేస్తూ. ఎలా తెలుసు అచ్చెన్నాయుడు గారికి 160 స్థానాలతో టీడీపీ గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని 2023లోనే ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అంటే ఎలా మేనేజ్ చేశారు ఈ మాటల్ని? నిమ్మల రామానాయుడు అనే ఇంకో వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు కదా, పరమ అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. ప్రజల్ని మోసం చేయడం కోసమే టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాలకు వచ్చినటువంటి పరమ అబద్ధాల కోరు. ఎంత అబద్ధాల కోరు అంటే విజయవాడలో అంతమంది వరదలు వచ్చి ఇళ్ల మీదకి నీళ్లు వచ్చి చనిపోతే సింపుల్ గా అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని సొల్లు మాట్లాడినటువంటి సిగ్గులేని వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు వాలంటీర్ జాబ్ 10,000 ఇస్తాము, మీరు నాకు పూతరేకులు పెట్టండి నోట్లో పెట్టినట్టు అని అడుగుతున్న వ్యక్తి. సో ఆ వ్యక్తి కూడా ఎలా తెలిసి ఈయనకు కూడా కరెక్ట్ నెంబర్ ఎలా చెప్పాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, 170 సీట్లు వస్తాయి, 170 సీట్లు వస్తాయి. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, 170 సీట్లు వస్తాయి, 170 సీట్లు వస్తాయి. ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ఈ సైకో జగన్ ని చిత్తుగా ఓడిద్దామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరుతున్నాం. ఎస్, పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిస్తే 175కి 160 స్థానాలు గెలుస్తాం ఖాయం. 175కి 160 సీట్లు వస్తాయి. ఎవరు చెప్పాడు వీళ్ళకి? ఎలా తెలిసింది? ఏ ధైర్యంతో పవన్ కళ్యాణ్ ఇంకొక 15 సంవత్సరాలు కూటమిని ఎవడు కూర్చలేడు అని ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? కూటమితోనే అడుగులు వేస్తామని ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే కూటమిలోనే ఉంటేనే డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అవుతాడు. కూటమికి ఉన్నంత డబ్బు ఆయన దగ్గర లేదు. ఉంటే ఆయన కూడా అన్ని ప్రదేశాల్లో పార్టిసిపేట్ చేసి ఆయన కూడా డబ్బులు ఇచ్చేసి ఈవీఎం మేనేజ్ చేసి ఓట్లు మేనేజ్ చేసి ఆ తర్వాత ఓటర్ లిస్టుని పెంచేసి అన్ని చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ఈ గేమ్ మొత్తాన్ని ఆడుతుంది మాత్రం ఈసీ బీజేపీ కలిసి ఆడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈసీ బీజేపీ టీడీపీ వీళ్ళంతా కలిసి ఒక టీం అన్నమాట. వీళ్ళు పొత్తులో ఉన్నారు. వీళ్ళు గెలిస్తేనే వాళ్ళకి ఫేవర్ అవుతుంది. అంతా చేసి బీజేపీ ప్రధానమంత్రి అయింది 12 ఓట్లతో. సో ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు దొంగతనం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నడ్డి మీద తంతే పోయి 11 మురిగుంటల్లో పడ్డాడు. అయినా కూడా ఆయన మాట్లాడు, ఎందుకంటే ఆయనకి చేత కాదు, భయం, ఆయన పైన ఉన్న కేసుల్ని తీస్తారేమోనేసి ఉనికిపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఏమనైతే నేను ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాను, మా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేశారు అని చెప్తాడు. కానీ రాహుల్ గాంధీలో ఉన్న గట్స్ 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవా అని ప్రశ్నిస్తున్నారు సొంత కేడర్ వాళ్ళు. నాతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వారిలో చాలా మంది మరి జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని మూసుకొని కూర్చున్నాడు అంట. నేను కూడా అంట, చేతకానుడు అలాగే కూర్చుంటాడయ్యా. దమ్ము ధైర్యం ఉంది నిజమే, కానీ ఆ ధైర్యాన్ని బయటికి తీసే దమ్ము లేదు మరి జగన్మోహన్ రెడ్డికి అని చెప్తాను. ఎందుకంటే
కేతిరెడ్డి గారు ఒకసారి ప్రజెంటేషన్ చేస్తూ అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడు. చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు, మాకు అన్యాయం జరిగింది, వీవీప్యాట్లని ఈవీఎం లో కౌంటర్ మిషన్స్ ని లెక్క పెట్టమని అడుగుతూ ఉన్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. అసలు ఇట్ల పైన కూడా ఈయన మాట్లాడు. ఈయనకి ఎందుకంటే భయం, ఒక రకమైన భయం. బీజేపీ అంటే మోడీ అంటే గడగడ వణికిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని అర్థమవుతుంది. అంటారు చాలా మంది, అన్న నువ్వు వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా వీడియోలు చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటావు ఏంటి అని. నేను వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా, జగన్ అంటే ఇష్టం, క్యారెక్టర్ అంటే ఇష్టం, అది క్యారెక్టర్ నచ్చినప్పుడు కూడా నేను జనానికి చెప్పేస్తాను. అందుట్లో ఎటువంటి మొహాటం లేదు. పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే చెప్తా, అందులో మొహాటమే లేదు. ముఖ్యంగా ప్రజలకి చెప్పాల్సింది నిజం. ఆ నిజం చెప్పడానికే మేము ట్రై చేస్తాం. కింద కామెంట్లు ఎవడెవడో పెడతా ఉంటాడు, ఏదేదో చేస్తుంటా, ఎన్ని పట్టించుకోవద్దు. ఒకటే రైట్, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వార్ లో ఈవీఎంస్, ఈసీ, బీజేపీకి ఎగనెస్ట్ గా పోరాడితే స్టాలిన్ కున్న దమ్ము కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డికి. సరే, స్టాలిన్ అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంతవరకైనా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం లేకుండా చేసినటువంటి బీజేపీ వీళ్ళపైన కరెక్ట్ గా ఫైట్ చేయాలి కదా, మరి ఇది చేయలేకపోతున్నా అంటే శాతకంతనం అంతే. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.